2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే, ఫస్ట్ టాపిక్ గిరిజనుల స్వాతంత్ర పోరాటంపై డిజిటల్ మ్యూజియం అనే ఒక న్యూస్ రావడం జరిగింది. మరి ఛత్తీస్గఢ్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక కానుక అందబోతుంది. మరి దేశ స్వాతంత్ర పోరాటంలో రాష్ట్రం నుంచి అమరుడైన యోధుడుగా చరిత్రకెక్కిన వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా రాయ్పూర్ లో నిర్మించిన భారత తొలి పూర్తి స్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శనివారం ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి గిరిజనుల స్వాతంత్ర పోరాటంపై ఒక డిజిటల్ మ్యూజియం ను మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ లో మరి భారతదేశంలోనే తొలి పూర్తి స్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా అడుగుతాడంటే, మరి ఇటీవల భారతదేశంలోనే తొలి పూర్తి స్థాయి డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ను మరి ఎక్కడ ప్రారంభించాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అని అంటే, మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఈ డిజిటల్ ట్రైబల్ మ్యూజియం ను ఎవరి స్మారకంగా మరి నిర్మించడం జరిగింది అంటే, మరి వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా రాయ్పూర్ లో మరి డిజిటల్ మ్యూజియం ను మరి నిర్మించడం జరిగింది. ఇవి రెండు విషయాలు మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ టాపిక్. మరి నెక్స్ట్ వన్, నవంబర్ లో గరిష్ట ఉష్ణోగ్రతల సాధారణ కంటే తక్కువ ఐఎండి అంచనా అనే ఉంది. అయితే ఇది ఇంత మనకి ఎగ్జామ్ లో రాదు. ఇక్కడ ఐఎండి అనే వర్డ్ మనం చూసినట్లయితే, ఐఎండి అంటే ఫుల్ ఫామ్ ఏమంటే, ఐఎండి అంటే ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. మరి ఈ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కి మరి ఏమి డైరెక్టర్ జనరల్ అయినటువంటి డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రగా ఉన్నారు. మరి ఈయనను మరి డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర ఈజ్ నోన్ యాజ్ ద సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ అక్యురేట్ సైక్లోన్ ప్రిడిక్టివ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అని. మరి ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర. మరి డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రను మనం ఏమని పిలుచుకుంటామంటే, మరి సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కాబట్టి మరి ఈ క్రింది వారిలో ఎవరిని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అని ఎగ్జామ్ లో అడగచ్చు. కాబట్టి ఈ క్రింది వారిలో ఎవరిని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారంటే మృత్యుంజయ మహాపాత్ర అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కు ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అన్నప్పుడు, మరి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే మృత్యుంజయ మహాపాత్ర అని. ఈ విధంగా మనము మరి ఐఎండికి సంబంధించిన ఈ రోజు కాంటెక్స్ట్ లో మరి ఈ 2 బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విధంగా అడగడానికి ఆస్కారం ఉందని చెప్పొచ్చు. కాబట్టి మరి ఈ సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మృత్యుంజయ మహాపాత్రని ఎందుకంటారంటే, ఈయన వాతావరణానికి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ని, మరి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైక్లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, మన రాష్ట్ర ప్రభుత్వము మరి ఇల్లు స్థలాలు ఇక మీ సొంతమే అనే హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లో సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము స్వమిత్వ అనే ఒక పథకంను ప్రారంభించడం జరిగింది. స్వమిత్వ అంటే మరి గ్రామ కంఠాల్లో, అలాగే ఇల్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం పేరే మనం ఇక్కడ స్వమిత్వ కార్యక్రమం అని అంటారు. మరి కాబట్టి ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము మరి గ్రామ కంఠాలలో ఇల్లు, దుకాణాలు, ఇతర నిర్మాణాల స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరేం పేరు అని అడగడం జరుగుతుంది. కాబట్టి దాని పేరు ఏం పేరు అంటే స్వమిత్వ అని గుర్తుపెట్టుకోవాలి, స్వమిత్వ. అలాగే మరి కేంద్ర హోంశాఖ అయినటువంటి హోంశాఖ మరి
కేంద్రీయ దక్షత అవార్డులను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి మరి 5గురికి కేంద్రీయ దక్షత అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ కేంద్రీయ దక్షత అవార్డులు మరి ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. మన కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే అమిత్ షా అని చెప్పొచ్చు. మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తుంటారో వారికి కేంద్ర హోంశాఖ కేంద్రీయ దక్షత అవార్డులను బహుకరిస్తుంది. మరి ఈ కాంటెక్స్ట్ కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురుకు కేంద్రీయ దక్షత అవార్డులను ఇవ్వడం జరిగింది. అయితే ఎవరికి ఇచ్చినారు అనేది ఇక్కడ ఎగ్జామ్ లో అడుగుడు. కేంద్రీయ దక్షత అవార్డులు మరి ఏ శాఖ ప్రకటిస్తుంది అని అడుగుతాడు. కేంద్ర హోంశాఖ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ చూస్తే తూర్పు నావికాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా. ఓకే, మరి ప్రస్తుత తూర్పు నావికాదళ చీఫ్ గా ఎవరున్నారు అంటే అడ్మిరల్ సంజయ్ బల్లా. మరి రాజేష్ పెంతార్కర్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా. ఓకే, ఈయన సంజయ్ బల్లా, ఈయన మాజీ చీఫ్ వైస్ అడ్మిరల్. మరి ఏం పేరంటే రాజేష్ పెంతార్కర్. సో రాజేష్ పెంతార్కర్ మరి సంజయ్ బల్లకు మరి బాధ్యతలను బహుకరించడం జరిగింది. కాబట్టి ప్రస్తుత తూర్పు నావికాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎవరు అని ఎగ్జామ్ లో అడిగితే సంజయ్ బల్లా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూసినట్లయితే మరి ఇంకొక కాంటెక్స్ట్ ఇక్కడ చూస్తే ఢిల్లీ ధమాకా అని మనకి పేపర్లో న్యూస్ రావడం జరిగింది. మరి 12వ ప్రో కబడ్డీ సీజన్ లో మరి ఢిల్లీ ధమాకా మరి ఫైనల్ మ్యాచ్ లో పునేరిపై గెలుపు సాధించడం జరిగింది. పునేరిపై గెలుపు సాధించడం జరిగింది. ఓకే, ఇక్కడ మరి 12వ సీజన్ లో పట్నా పైరేట్స్ అత్యధికంగా 3 సార్లు నెగ్గింది. మరి ఢిల్లీ, జైపూర్ 2 టైటిల్ సాధించగా ఈవ్ ముంబా, పునేరి, పల్టాన్, మరి హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ ఒక్కొక్క ట్రోఫీలో నెగ్గాయి. కాబట్టి మరి 12వ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ లో పునేరిపై మరి ఢిల్లీ ధమాకా కబడ్డీ టీం మరి విజయం సాధించడం జరిగింది. మరి విన్నర్ వచ్చి ఢిల్లీ ధమాకా, రన్నర్ వచ్చి మరి పునేరి పల్టాన్ అనేది రన్నర్. మరి గెలిచిన విజేతకు మరి 3 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రన్నర్ అప్ కు పునేరి పల్టాన్ కు 1.8 కోట్లు మరి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి స్పోర్ట్స్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చదరంగ సమరం. ఓకే, చదరంగ సమరం మరి నేటి నుంచి ప్రపంచ కప్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడంటే పంజిమ్ గోవాలోని పంజిమ్ ప్రాంతంలో మరి చెస్ క్రీడలు ప్రారంభమవుతాయి. ఓకే, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గోవా సీఎం ప్రమోద్ సావంత్, అలాగే ఫిడ్ అధ్యక్షుడు డార్కోవిచ్, మరి కేంద్ర క్రీడల మంత్రి అయినటువంటి మాన్సుఖ్ మాండవియా గారు మరి ఈ కార్యక్రమంలో ట్రోఫీ ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి మరి చదరంగ ప్రపంచ చెస్ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి అని అడుగుతాడు. పంజిమ్, గోవా. మరి మన కేంద్ర క్రీడల మంత్రి ఎవరు అంటే మన్సుఖ్ మాండవియా. మరి ఫీడే అధ్యక్షుడు ఎవరంటే డ్వార్కోవిచ్ అని చెప్పొచ్చు. గోవా సీఎం ప్రమోద్ సావంత్. మరి గోవా అంటే గోవా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా. మరి గోవా వాస్ డిక్లేర్డ్ ఏ స్టేట్ ఆఫ్ ఇండియా ఆన్ May 30, 1987, becoming the 25th state. This came after India liberated and territory from Portuguese rule in 1961, and it was the initial part of the Union Territory of Goa, Daman and Diu until it was granted full statehood. Mari the Constitution 56th Amendment Act 1987 provided Goa with its statehood. అంటే గోవా ఫస్ట్ టైం May 30, 1987 లో మరి 25వ రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత మరి ఇది పోర్చుగీస్ పాలనలో ఉండేది 1916 వరకు. ఓకే, మరి
56వ అమెండ్మెంట్ యాక్ట్ 1987 అమెండ్మెంట్ ద్వారా మరి గోవా ఒక స్వతంత్ర రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పడడం జరిగింది. కాబట్టి మరి గోవా క్యాపిటల్ సిటీ పనాజీ. మరి ఎప్పుడు ఏర్పడిందంటే గోవా May 30, 1987. మరి ఏ యాక్ట్ ద్వారా ఏర్పడిందంటే 56 అమెండ్మెంట్ యాక్ట్ 1987. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మరి LVM-3 MS-5, LVM-3 M5 CMS-03 అని ఉంది. సో LVM-3 అంటే దీని ఫుల్ ఫామ్ మనం ఇక్కడ చూసినట్లయితే లాంచ్ వెహికల్ మార్క్ 3. LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ GSLV మార్క్ 3. సో GSLV మార్క్ 3 అన్నా లాంచ్ వెహికల్ మార్క్ 3 అన్నా రెండు ఒకటే. సో M5 అంటే ఇక్కడ మిషన్ 5 అని. M5 మీన్స్ మిషన్ 5. మరి CMS-03 అంటే CMS-03 అంటే ఏమంటే కమ్యూనికేషన్ శాటిలైట్ 3. కమ్యూనికేషన్ శాటిలైట్ 03 అని. కమ్యూనికేషన్ శాటిలైట్ 03. కాబట్టి మరి LVM-3 అనే రాకెట్ ద్వారా LVM-3 M5 రాకెట్ ద్వారా మరి CMS అనే ఒక శాటిలైట్ ని మరి ఆదివారం సాయంత్రం మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరి ఇస్రో వాళ్ళు ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ రాకెట్ ద్వారా CMS-03 అనే సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. కాబట్టి మరి LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ మార్క్ 3ని GSLV మార్క్ 3 అని కూడా అంటాము. మరి GSLV తర్వాత PSLV వీటిని మనము వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని కూడా అంటాం. ఎందుకంటే ఇవి సక్సెస్ఫుల్ గా ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. చాలా టైమ్స్ లో మరి మెనీ టైమ్స్ ఇవి సక్సెస్ఫుల్ గా గోల్ ని రీచ్ కావడం జరిగింది. కాబట్టి వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటే PSLVని మరి GSLVని మనం చెప్పుకోవచ్చు. సో GSLV అంటే జియో సింక్రనైజ్ లాంచింగ్ వెహికల్ అని, PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ NSE IPO ద్వారా త్వరలో సెబీ చైర్మన్. ఇక్కడ మనకి ఎంత కాంటెక్స్ట్ అవసరం లేదు. సెబీ చైర్మన్ అనే మనం చూస్తే ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరు అంటే మనము తుహిన్ కాంత్ పాండే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత సెబీ చైర్మన్ ఎవరంటే చైర్పర్సన్ ఎవరంటే తుహిన్ కాంత్ పాండే. మరి వాట్ ఈస్ సెబీ? సెబీ మీన్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. It is the statutory regulatory body for the Indian securities market established to protect investors and promote the development of capital market. It was formed in 1988 as the non-statutory body and became a statutory body in 1992 through the SEBI Act 1992. SEBI regulates entities like stockbrokers, mutual funds, enforce regulations and works to ensure a fair and transparent financial ecosystem. సో సెబీ అనేది ఒక స్వతంత్ర సంస్థగా చెప్పొచ్చు. మరి సెబీని 1998లో మరి ఫస్ట్ స్థాపించారు. తర్వాత ఇది 1990 యాక్ట్ ద్వారా ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉండడం జరుగుతుంది. సెబీ వేటిని మానిటర్ చేస్తుందంటే స్టాక్ బ్రోకర్స్ ని మానిటర్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ని మానిటర్ చేస్తుంది, ఎన్ఫోర్స్ రెగ్యులేషన్స్ ని మానిటర్ చేస్తుంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి సెబీ అంటే ఏమి, ఫుల్ ఫామ్ ఏమి, మరి ప్రస్తుత సెబీ చైర్పర్సన్ ఎవరు అంటే తుహిన్ కాంత్ పాండే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి మరి నవంబర్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.